everyone, welcome back to Tet. Today we are going to discuss the topic reproduction. So ee topic nunchi manaki reproduction topic nunchi elanti bits vastayi, ఏ topic nunchi వచ్చే bits ఏ రూపంలో ఉంటాయి, దీని నుంచి difficulty level standard level లో ఎలా ఉంటాయి, difficulty level లో ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. Reproduction దీని introduction part లో చూసుకుంటే గనుక అసలు reproduction అంటే ఏంటి అంటే the production of organism or the process of producing organisms of its own kind. వాటి యొక్క సేమ్ కైండ్ అంటే ఆ టైప్ ఆఫ్ ఆర్గానిజం సంబంధించి సేమ్ ఆర్గానిజమ్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం రీప్రొడక్షన్ అంటాము. సో ఇంట్రడక్టరీ పార్ట్లోకి వస్తే కనుక మనకి types of reproduction చూస్తే we have two types of reproduction, asexual and sexual mode of reproduction. సో ఇక్కడ బిట్ ఎలా అడుగుతారంటే which type of reproduction involves the fusion of gametes అంటారు. అంటే gametes fusion వల్ల ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ జరుగుతుంది అని అంటే ఎప్పుడైనా gametes ఫ్యూజ్ అయినాయి అని అంటే that is nothing but the sexual mode of reproduction. అంటే sexual mode of అంటే టూ పార్ట్నర్స్ కలిగి ఉన్న రీప్రొడక్షన్ సిస్టంలో ఆ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే ఒక మేల్ గ్యామెట్ ఇంకొక ఫీమేల్ గ్యామెట్ కలిపి ఫ్యూజన్ అనేది జరుగుతుంది, అంటే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏం జరుగుతుంది, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. ఓకే, సో అండ్ ద అదర్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇస్ asexual mode of reproduction. దీన్ని ఎలా అడుగుతారంటే asexual mode of reproduction. సో విచ్ రీప్రొడక్షన్ ఆర్ విచ్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ అ సింగిల్ పేరెంట్, అంటే ఒక పేరెంట్ మాత్రమే కలిగిన ఆ రీప్రొడక్షన్ సిస్టమ్, అంటే ఏ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో ఓన్లీ సింగిల్ పేరెంట్ మాత్రమే ఉంటుంది అని అంటే దట్ ఈస్ asexual reproduction. అంటే ఒక్క పేరెంట్ మాత్రమే ఉన్న రీప్రొడక్షన్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటే asexual. అదే టూ పేరెంట్స్ ఉండి గ్యామెట్స్ కనుక ఫర్టిలైజేషన్ జరిగితే అది సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అని అనుకుంటాం. సో దీంట్లో మళ్ళీ సెక్షువల్ అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో దే విల్ ఆస్క్ యూ విచ్ రీప్రొడక్షన్ ఆర్ విచ్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అంటారు. అంటే మోర్ ఎఫిషియంట్ సెక్షువల్లా అసెక్షువల్లా ఏది మోర్ ఎఫిషియంట్ అంటే అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. ఓకే, and they will also ask you which mode of reproduction, sexual and asexual mode of reproduction lo which mode of reproduction involves or need more energy, అంటే ఎక్కువ శక్తిని ఉపయోగించి అంటే ఎక్కువ శక్తి కావాల్సిన రీప్రొడక్షన్ మోడ్ ఏంటి, సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ లోనా అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ లోనా, దేంట్లో ఎక్కువ శక్తి అనేది అవసరం ఆర్గానిజమ్స్ కి అంటే సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ లో దిస్ నీడ్స్ మోర్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎందుకు ఎక్కువ ఎనర్జీ కావాలి సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో, ఎందుకు ఎక్కువ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఏ ఆర్గానిజం అయినా. సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటే గ్యామెట్స్ రెండు ఫ్యూజ్ అవుతున్నాయి, దానికి ఎక్కువ ఎనర్జీ ఎందుకు కన్సంప్షన్ అవుతుంది, ఎందుకు ఎక్కువ శక్తి పెట్టి ఆ రీప్రొడక్షన్ జరుగుతుంది అని అంటే ఇక్కడ మెయిన్గా జరిగే సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతున్నాయి, అంటే టూ పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వింగ్. మనకి ఇక్కడైతే కనుక సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో సింగిల్ పేరెంట్ ఉంటే ఇక్కడ సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో టూ పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వింగ్. అంటే ఒక పేరెంట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ నీడ్, సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ నీడ్ ఫర్ ద సర్చ్ ఆఫ్ అనదర్ మేట్, ఇంకొక మేట్ని వెతకాల్సిన అవసరం ఉంది. ఈ వెతికే టైంలో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అంతా చాలా టైం గడిచిపోతుంది, అంటే మేట్ని వెతకడానికి టైం కావాలి, అలాగే అంత టైంలో వరకు ఇది సర్వైవ్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. సో it takes time and also needs more energy for the search of mate. Okay, it has to produce gametes. So ఒకసారి మేట్ దొరికిన తర్వాత మేటింగ్ జరిగిన తర్వాత గ్యామెట్స్ రెండు ఫ్యూజన్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఈ రెండు మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్లో ఎక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుందంటే కూడా అది కూడా సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లోనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా సెక్షువల్ అండ్ అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్స్ అనేది మనకి తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈ రెండు సిస్టమ్స్లో ఏ ఆర్గానిజం ఏ ఆఫ్స్ప్రింగ్ అంటే ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్ ఆర్ బేబీస్ ఆర్ డాటర్ సెల్స్ అనేవి రీకాంబినెంట్స్గా లేదా టూ పేరెంట్స్ నుంచి అటైన్ చేసుకునే ఒక రీకాంబినెంట్ అంటే న్యూ వేరియేషన్స్ అనేది చూపిస్తుంది. అసెక్షువల్లోనా సెక్షువల్లోనా అంటే సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ద్వారా వచ్చిన ఆఫ్స్ప్రింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ హ్యాస్ వేరియేషన్స్, అంటే పేరెంట్ నుంచి అంటే కొన్ని క్యారెక్టర్స్ మేల్ పేరెంట్ నుంచి అంటే
మేల్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ ఫీమేల్ పేరెంట్ నుంచి 2 వచ్చి రీకాంబినేషన్ జరగడం వల్ల వేరియేషన్స్ అనేవి దేంట్లో చూపిస్తుంది, ఆఫ్స్ప్రింగ్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో వేరియేషన్స్ అనేది చూపిస్తుంది. అదే అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో ఎలాంటి రీకాంబినేషన్ ఉండదు, ఎలాంటి క్రాసింగ్ ఓవర్ కూడా ఉండదు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇంకొకటి వస్తుంది, మియోసిస్, సెల్ డివిజన్కి కనెక్ట్ చేయొచ్చు దీన్ని, సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అసెక్షువల్. సో సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో జరిగే ఒక సెల్ డివిజన్ ఏంటి, సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో మాత్రమే జరిగే సెల్ డివిజన్ ఏంటి అని అంటే మనకు అక్కడ మియోసిస్. ఈ మియోసిస్లోనే ఇంకొక ప్రాసెస్ ఇంకా డీప్గా వెళ్తే దాంట్లో క్రాసింగ్ ఓవర్ కూడా అడుగుతారు. క్రాసింగ్ ఓవర్ ఇది వన్ ఆఫ్ ద స్టేజ్ ఇన్ మియోసిస్, మనకి సెల్ డివిజన్లో వస్తుంది. ఓకే. సెల్ డివిజన్లో మియోసిస్లో క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల ఈ వేరియేషన్స్ అనేవి ఆఫ్స్ప్రింగ్స్లో పుట్టిన ఆ బేబీస్ డాటర్ సెల్స్లో కానీ పుట్టిన పిల్లల్లో కానీ వేరియేషన్స్ రావడానికి రీజన్ ఏంటి, క్రాసింగ్ ఓవర్ జరగడం. ఆ క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది, మియోసిస్లో జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం అయితే ఉంటుంది. ఇది ఇంట్రడక్టరీ పార్ట్లో. నౌ కమింగ్ టు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ టు ద రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్, మేల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్లో కనుక చూస్తే ఎనాటమీకి సంబంధించి, ఎనాటమీ అంటే ఇన్ డీటెయిల్ స్ట్రక్చర్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ and female reproductive system. ఓకే. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎనాటమీలో, అలాగే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎనాటమీలో, దీంతో పాటుగా వచ్చిన స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నౌ లెట్ us see the structure. ఫస్ట్ వాట్ ఈస్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్ ఏంటనేవి చూద్దాము. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ టెస్టిస్. ఒక పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి, దానికి అటాచ్ అయ్యి యూ హ్యావ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఇన్సైడ్ ద టెస్టిస్. టెస్టిస్ లోపల ఈ కాయిల్డ్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, వీటినే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. The coiled tubules inside the testis are seminiferous tubules. They open into a common tube called vas efferentia. ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, vas efferentia ఉంటుంది. ఈ vas efferentia కనెక్ట్ అయ్యి there is one more posterior side of the testis కి అటాచ్ ఇంకొక ట్యూబ్ ఉంటుంది, coiled tube. దాన్నే ఎపిడిడైమస్ అంటారు, ఎపిడిడైమస్. ఓకే. దిస్ కంటిన్యూస్ యాజ్ vas efferentia. ఇప్పుడు vas efferentia వస్తుంది. ఓకేనా. ఇది vas efferentia. Vas efferentia continues as epididymis and epididymis continues as vas deferens. ఓకే. సో ఇది అనాటమీలో vas efferentiaకి vas deferensకి మధ్యలో ఉండేది ఎపిడిడైమస్. ఇది టెస్టిస్కి అటాచ్ అయ్యి పోస్టీరియర్ సైడ్లో అటాచ్ అయ్యి ఉంటుంది ఎపిడిడైమస్ అనేది. ఓకే. సో దెన్ ఇట్ కంటిన్యూస్ యాజ్ vas deferens and it opens and it coils around the ureter, అంటే the structure to in which the urinary bladder, అంటే urinary tracts ఏవైతే వస్తాయో అవి ఈ urinary bladder around దాని చుట్టూ కాయిల్ అయి ఉంటాయి. అలాగే యూరిటర్ని ఇక్కడ యూరిటర్ ట్యూబ్ చుట్టూ ఈ vas deferens అనేది కాయిల్ అయ్యి ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద డక్ట్. ఓకే. సో దీంట్లోకి దెన్ vas deferens అనేవి రెండు సైడ్ నుంచి, అటు ఈ టెస్టిస్ వైపు నుంచి ఒక vas deferens, ఈ టెస్టిస్ నుంచి ఇంకొక vas deferens వచ్చి దే ఓపెన్ ఇన్ టు ద సెమినల్ వెసికల్స్తో కలిసి ప్రోస్టేట్ గ్లాండ్ మధ్యలో ఈ 4 ట్యూబ్స్. ఏ 4 ట్యూబ్స్? 2 vas deferens, 2 సెమినల్ వెసికల్స్ నుంచి వచ్చిన సెమినల్ డక్ట్స్. ఈ 4 కలిపి ఒక లాంగ్ కామన్ డక్ట్ లాగా ఓపెన్ అవుతున్నాయి అంట. ఆ కామన్ డక్టే మనం ఏమంటాము అంటే ఇజాక్యులేటరీ డక్ట్ అంటాము. కామన్ ఇజాక్యులేటరీ డక్ట్, ఇజాక్యులేటరీ డక్ట్. ఓకే. ejaculated duct and finally ejaculated duct opens out through the urethra. ఓకే. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాము. సో ఎలా వస్తాయి క్వశ్చన్స్ అని అంటే, సో మనకి తెలుసు టెస్టిస్ లోపల స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది అని చెప్పి. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఎట్ విచ్ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్? స్పర్మ్ ప్రొడక్షన్ జరిగే స్ట్రక్చర్ ఏంటి అని అంటారు. డైరెక్ట్గా టెస్టిస్ అని పెట్టేసామంటే రాంగ్ అవుతుంది. టెస్టిస్ లోపల స్పర్మ్ ప్రొడక్షన్ జరిగేది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. టెస్టిసే కానీ టెస్టిస్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, కాయిల్డ్ ట్యూబ్యూల్. అదే సెమినిఫెరస్ ట్యూబ్యూల్. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లోపల మనకి ఈ స్పర్మ్ ప్రొడక్షన్, స్పెర్మటోజోవన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. స్పర్మ్స్ అనేవి అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఓన్లీ స్పర్మ్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో అంటే, స్పర్మ్స్తో పాటుగా ఇంకా ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే, స్పర్మ్స్తో పాటుగా వన్ మోర్ ఇంపార్టెంట్ హార్మోన్, మేల్స్ సంబంధించి మేల్ సెక్షువల్ హార్మోన్, దట్ ఈస్ టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ కూడా ఈ
టెస్టిస్ లోపల ఉన్న సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో ప్రొడక్షన్ జరుగుతుంది. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల ఏమేమి ప్రొడ్యూస్ అవుతున్నాయి? ఒకటి స్పర్మ్ సెల్స్, ఇంకొకటి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్. ఇది మేల్ హార్మోన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ మేల్స్. మేల్స్లో వచ్చే ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఈజ్ టెస్టోస్టెరాన్. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో క్వశ్చన్ అనేది ఉంటుంది. దీనికి కంటిన్యూస్ అనాటమీని బేస్ చేసుకుని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఓపెన్ ఇంటూ, అవి దేంట్లో ఓపెన్ అవుతాయి అంటే మనకి అనాటమీ మొత్తం ఐడియా ఉండాలి. ఏ ట్యూబ్ తర్వాత ఏంటి, ఆ మొత్తం ట్యూబ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది అనేది. ఎక్కడ స్టార్ట్ అయింది? సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ దగ్గర స్టార్ట్ అయిన స్పర్మ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ అయ్యి వాస్ ఎఫరెన్షియా ద్వారా దేంట్లోకి వెళ్తుంది అంటే ఎపిడిడైమస్లోకి వెళ్తుంది. ఓకేనా, ఇది ఎపిడిడైమస్. దీని లోపల టెస్టిస్ లోపల ఇక్కడ ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, ఇదే వాస్ ఎఫరెన్షియా. వాస్ ఎఫరెన్షియా దేంట్లోకి అవుతుంది, దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటే ఎపిడిడైమస్. ఓకే, ఇప్పుడు దీన్ని మన సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ సంబంధించి స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ స్టోరేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయింది, మరి స్టోర్ చేయాలి. సో స్పర్మ్ స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ వేర్ ద స్పర్మ్స్ ఆర్ స్టోర్డ్? ప్రొడ్యూస్ అయిన తర్వాత అవి స్టోర్ అవ్వాలి. సో ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే స్పర్మ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ ద ఎపిడిడైమస్. ఎపిడిడైమస్ లోపల స్పర్మ్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎపిడిడైమస్. ఓకే, సో ఎపిడిడైమస్ లోపల స్పర్మ్ స్టోరేజ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ స్పర్మ్స్, సో దెర్ ఈస్ ఎ నీడ్ టు ఇజాక్యులేట్, అంటే స్పర్మ్స్ని బాడీ నుంచి బయటకి పంపించాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ టెస్టిస్ అనేవి రెండు కూడా దే ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద బాడీ క్యావిటీ. బాడీ క్యావిటీ లోపల ఉండవు అవి, దే ఆర్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద బాడీ క్యావిటీ ఇన్ ఏ సాక్ లైక్ స్ట్రక్చర్. ఏంటి ఆ సాక్ లైక్ స్ట్రక్చర్? ఏ సాక్లో ఈ టెస్టిస్ అనేవి ఉంటున్నాయంటే దట్ ఈస్ కాల్డ్ అ స్క్రోటమ్. స్క్రోటల్ సాక్స్ అంటారు లేదా స్క్రోటమ్ అయినా అనొచ్చు. దిస్ ఈజ్ ఎ సాక్ లైక్ స్ట్రక్చర్, అంటే ఒక బ్యాగ్ లాంటి స్ట్రక్చర్ లోపల ఈ టెస్టిస్ అనేవి ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అ స్క్రోటమ్. ఎందుకు ఇలా ఉండాలి? వై దే ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ? ఎందుకు లోపల అబ్డామినల్ క్యావిటీ అంటే ఏదో ఒక అబ్డామినల్ క్యావిటీ లోపల ఉండాలి కదా. ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూస్తే అబ్డామినల్ క్యావిటీలో ఇన్సర్ట్ అయి ఉంటుంది, కానీ స్క్రోటల్ సాక్స్ ఎందుకు బయట ఉంటున్నాయి అంటే ఈ టెస్టిస్ లోపల జరిగే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఒక టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఆ టెంపరేచర్ ఏంటి అని అంటే దట్ ఈస్ 2 to 2.5 degrees లెస్ దాన్ ద బాడీ టెంపరేచర్. అంటే స్పర్మ్ ప్రొడక్షన్, నేను క్వశ్చన్ అడుగుతారు, స్పర్మ్ ప్రొడక్షన్ ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది అంటే 2 to 2.5 degrees లెస్ దాన్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ ఎంత అంటే 35 degrees సెంటిగ్రేడ్, 37 degrees సెంటిగ్రేడ్. 37 degrees సెంటిగ్రేడ్ అనేది బాడీ టెంపరేచర్ అయితే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుందంటే మనకి టెక్స్ట్ బుక్లో 2 to 2.5 degrees లెస్ దాన్ బాడీ టెంపరేచర్ అన్నారు. అంటే మనం దీంట్లోంచి మైనస్ చేసుకుంటే 35 లేదా 34.5 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో. సో ఇది మనకి ఏమని ఇచ్చారు? స్క్రోటల్ సాక్స్లో టెస్టిస్ ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఈ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువలో స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి, జరగడానికి ఆ టెంపరేచర్ కావాలి కాబట్టి నార్మల్ బాడీ టెంపరేచర్ అయితే 37, ఇక్కడ ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ అంటే స్పర్మ్స్ అనేవి సింథసైజ్ ప్రొడ్యూస్ అవ్వవు కాబట్టి అది బయట ఉండడానికి రీజన్ చెప్పారు. సో దే విల్ ఆస్క్ యూ ఇన్ అ సెపరేట్ వే, ఏంటి ఏ టెంపరేచర్ దగ్గర స్పర్మ్ సింథసిస్ జరుగుతుంది అని అంటే 35 నుండి 34, అంటే దీని నుంచి మనం ఇలా అటెండ్ చేసుకోవాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ హౌ స్పర్మ్ ప్రొడక్షన్, ద టెంపరేచర్ ఎట్ విచ్ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అంటే 35 or 34.5 degrees సెంటిగ్రేడ్, అంటే నార్మల్ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ. ఇలా కూడా అడగొచ్చు, ఎక్కువ తక్కువ అదే టెంపరేచర్లో జరుగుతుందా అంటే బాడీ టెంపరేచర్ కన్నా తక్కువలోనే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఈజ్ ద రీజన్ వై స్క్రోటల్ సాక్స్ ఆర్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఎనాటమీలో నెక్స్ట్ స్ట్రక్చర్ నుంచి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటి? వాస్ ఎఫరెన్షియా. వాస్ ఎఫరెన్షియా దేంట్లోకి ఓపెన్ అయ్యి ఉంది? వాస్ ఎఫరెన్షియా ఓపెన్స్ ఇంటూ ఎపిడిడైమస్. ఎపిడిడైమస్లో స్పర్మ్ స్టోరేజ్ జరిగింది. సో స్టోర్ అయిన తర్వాత ఇక్కడ దెన్ ఇట్ ఓపెన్స్ ఇంటూ వెన్ దెర్ ఇస్ ఎ నీడ్ టు ఇజాక్యులేట్, అంటే స్పర్మ్స్ని బయటికి పంపించే పద్ధతి, ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ద స్పర్మ్స్ అవుట్ సైడ్.
సో దట్ ఈస్ కాల్డ్ as ejaculation అంటారు. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్ టు ఇజాక్యులేట్ అంటే స్పర్మ్స్ని బయటకు పంపించే ప్రాసెస్ వచ్చింది అని అంటే ఎపిడిడైమస్లో స్టోర్ అయిన స్పర్మ్స్ దే స్టార్ట్ టు మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడు దేంట్లోకి ఎంటర్ అవుతాయి, ఎపిడిడైమస్ నుంచి ఏ స్ట్రక్చర్లోకి ఎంటర్ అవుతాయి, దే ఎంటర్ ఇన్ టు వాస్ డెఫరెన్స్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, మనం ట్యూబెక్టమీ, వాసెక్టమీ. సో వాసెక్టమీ ఇస్ ద సర్జికల్ ప్రాసెస్ ఆఫ్ కాంట్రసెప్షన్. మేల్స్లో సర్జికల్ ప్రాసెస్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటే వాసెక్టమీ అంటారు. సో విచ్ స్ట్రక్చర్ ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఏ స్ట్రక్చర్ని కట్ చేస్తారు అంటే కట్ చేసి ఫ్యూజ్ చేస్తారు, కట్ చేసి మళ్ళీ టై చేస్తారు అని అంటే దట్ ఈస్ వాస్ డెఫరెన్స్. ఈ స్ట్రక్చర్ని మనకి వాసెక్టమీలో, వాసెక్టమీ మీన్స్ ఎక్టమీ మీన్స్ కటింగ్ ఆర్ రిమూవింగ్. సో టోటల్గా రిమూవ్ చేయకపోయినా కొంత పార్ట్ అనేది ఈ వాస్ డెఫరెన్స్లో ఈ కొంత పార్ట్ అనేది దే విల్ రిమూవ్ అండ్ టై దీస్ టూ పార్ట్స్. ఆ రెండు పార్ట్స్ కట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఇక్కడ స్టోర్ అయిన స్పర్మ్స్ అనేవి దే డు నాట్ మూవ్ అంటే రాలేవి, టై చేసేయడం వల్ల, ముడేసేయడం వల్ల అక్కడే ఆగిపోతాయి. సో దట్ ఈస్ హౌ ద కాంట్రసెప్షన్ అక్కర్స్. అంటే స్పర్మ్స్ అనేవి రిలీజ్ కాదు కాబట్టి కాంట్రసెప్షన్ మెథడ్గా, సర్జికల్ మెథడ్గా ఇక్కడ ఈ క్వశ్చన్ ఇలా రావచ్చు. నెక్స్ట్ ఇది వాస్ డిఫరెన్స్ సంబంధించింది. వాస్ డిఫరెన్స్ అనేది రెండు బోత్ వాస్ డిఫరెన్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. పెయిర్ ఆఫ్ టెస్టిస్ అనుకున్నప్పుడు పెయిర్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ అంటే ఇటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒక ట్యూబ్ అనేది వచ్చిన తర్వాత దీస్ టూ ట్యూబ్స్ ఓపెన్ అండ్ they join with the seminal ducts. So seminal vesicles. So seminal vesicles నుంచి ఏ క్వశ్చన్ అడగొచ్చు, seminal vesicles. సెమినల్ వెసికల్స్ ప్రొడ్యూస్ చేసే ఫ్లూయిడ్నే మనం సెమినల్ ఫ్లూయిడ్ అంటాము. సో ద ఫ్లూయిడ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద సెమినల్ వెసికల్స్ హెల్ప్స్ ఇన్, ఇది దేంట్లో స్పర్మ్స్కి హెల్ప్ చేస్తుంది అని అంటే వెన్ ద స్పర్మ్స్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీకి బయట ఉన్నప్పుడు, అంటే ఆఫ్టర్ ఇజాక్యులేషన్, ఈ ఇజాక్యులేషన్ ప్రాసెస్ తర్వాత స్పర్మ్స్ అనేవి బయటకు వస్తాయి కదా, అప్పుడు దానికి కావలసిన న్యూట్రిషన్ ఆర్ ఎనర్జీ అనేది ఈ సెమినల్ వెసికల్స్ నుంచి రిలీజ్ అయిన సెమినల్ ఫ్లూయిడ్ ఇస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే ఆఫ్టర్ ఇజాక్యులేషన్ హౌ ద స్పర్మ్స్ గెట్ ఎనర్జీ, విచ్ స్ట్రక్చర్ ఆర్ విచ్ ప్రోడక్ట్ గివ్స్ ద ఎనర్జీ టు ద or gives the nutrition to the sperms అంటారు. సో that nutrition or energy is given by the seminal fluid. seminal vesicles రిలీజ్ చేసే seminal fluid నుంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాయి స్పర్మ్స్ అంటే ఆఫ్టర్ ఇజాక్యులేషన్. వెరీ ఇంపార్టెంట్, ఇజాక్యులేషన్ తర్వాత స్పర్మ్స్ అనేవి మూవ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని ఈ సెమినల్ ఫ్లూయిడ్ అనేది ఇస్తుంది, న్యూట్రిషన్ అనేది. ఓకే, న్యూట్రిషన్ అనేది ఈ సెమినల్ ఫ్లూయిడ్ ఇస్తుంది, ఎనర్జీ మనకి మైటోకాండ్రియా స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ సెమినల్ వెసికల్స్ అండ్ దెన్ అదర్ వీ హ్యావ్ టూ అదర్ గ్లాండ్స్. సో ఇక్కడ మనకి యురేత్రా అనేది దిస్ ఈజ్ ద కామన్ ఓపెనింగ్ ఫర్ బోత్ సెమెన్ అండ్ ద యూరిన్ ఆల్సో. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ ఇజాక్యులేటెడ్ డక్ట్లో యూరిన్ ప్రొడ్యూస్ అయిందో ఇజాక్యులేటెడ్ డక్ట్ ఎలా అవుతుంది, ఎసిడిక్గా అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకొక గ్లాండ్ వస్తుంది, దాన్నే కౌపర్స్ గ్లాండ్ అంటారు. సో ఈ కౌపర్స్ గ్లాండ్ గురించి ఎలా అడగొచ్చు అంటే విచ్ గ్లాండ్ ఆర్ విచ్ స్ట్రక్చర్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ న్యూట్రలైజింగ్ ద ఇజాక్యులేటరీ డక్ట్. ఈ ఇజాక్యులేటరీ డక్ట్లో యూరిన్ పాస్ అయినప్పుడు అది ఎసిడిక్గా అయిపోతుంది. ఎసిడిక్గా అయిపోతే స్పర్మ్స్ అనేవి అక్కడ ఉండలేవు, దే విల్ గెట్ కిల్డ్. సో ఇవి కిల్ అవ్వకుండా ఉండాలంటే ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా అవ్వాలి, న్యూట్రల్ అవ్వాలి. ఓకే, సో న్యూట్రల్ అవ్వడం కోసం ఏ గ్లాండ్ హెల్ప్ చేస్తుంది అంటే కౌపర్స్ గ్లాండ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో కౌపర్స్ గ్లాండ్ హెల్ప్స్ ఇన్ న్యూట్రలైజింగ్ ద ఇజాక్యులేటరీ డక్ట్. ఓకే, ఎందుకు అది ఎసిడిక్ అయిందంటే యూరిన్ ప్యాసేజ్ వల్ల. లేదా ఇంకోలా అడగొచ్చు, సో ఎట్ విచ్ ఏ పీహెచ్ దగ్గర ఈ స్పర్మ్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి అని అంటే న్యూట్రల్ పీహెచ్ దగ్గర. ఓకే, మనకి ఎలా తెలిసింది న్యూట్రల్ పీహెచ్ దగ్గర అంటే ఎసిడిక్గా ఉన్న ఇజాక్యులేటెడ్ డక్ట్ని కౌపర్స్ గ్లాండ్స్ న్యూట్రలైజ్ చేస్తున్నాయి కాబట్టి న్యూట్రల్ పీహెచ్ దగ్గర మాత్రమే స్పర్మ్స్ యాక్టివ్గా ఉంటాయి. లేదా ఫిజియలాజికల్ పీహెచ్ ఏంటి, బాడీ ఫిజియలాజికల్ పీహెచ్ అంటే మోస్ట్ ఆఫ్ ద బాడీ ఆర్గానిజమ్స్ అక్కర్ ఎట్ న్యూట్రల్ పీహెచ్ కాబట్టి అలా కూడా మనం న్యూట్రల్ పీహెచ్ అనేది ఆన్సర్ చేయొచ్చు. ఓకే, పీహెచ్ ఏ పీహెచ్ దగ్గర అనేది. ఇంకొక ఫంక్షన్ ఉంది కౌపర్స్ గ్లాండ్కి, లూబ్రికేషన్. ఈ సెమెన్ ప్రొడ్యూస్ అయిన సెమెన్ లూబ్రికేట్ అయ్యి ఇజాక్యులేటెడ్ డక్ట్లో బయటికి రావాలి, లూబ్రికేట్ అవ్వాలంటే ఈజీగా ఫ్లో అవ్వాలి అని అంటే ఏ గ్లాండ్ హెల్ప్ చేస్తుంది, ఇది అన్నా కూడా ఈ కౌపర్స్ గ్లాండే. సో లూబ్రికేషన్ ఆఫ్ ఇజాక్యులేటరీ డక్ట్ అనేది లూబ్రికేట్ అవ్వడానికి ఏ గ్లాండ్ హెల్ప్ చేస్తుంది అంటే దట్ ఈస్
దట్ ఈస్ కౌపర్స్ గ్లాండ్. ఓకే, సో కౌపస్ గ్లాండ్ అనేది 2 ఫంక్షన్స్ కాబట్టి ఆ 2 ఫంక్షన్స్ని మనం గుర్తుపెట్టుకుంటే బిట్ ఎటు నుంచి ఎటు తిప్పినా కూడా ఇది న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి స్పర్మ్స్ అనేవి న్యూట్రల్ pH దగ్గర యాక్టివ్గా ఉంటాయి. అలాగే లూబ్రికేషన్ చేయడానికి కూడా కౌపస్ గ్లాండ్ యొక్క సెక్రేషన్స్. దీంతో పాటుగా మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఇంకొకటి ఉంది. ఓకే, సో ప్రోస్టేట్ గ్లాండ్ ఇక్కడే సెమినల్ వెసికల్స్ తర్వాత మనకి ప్రోస్టేట్ గ్లాండ్, you can see here prostate gland here. So prostate gland యొక్క ఫంక్షన్ ఏంటి, prostate gland నుంచి ఎలాంటి బిట్ వస్తుంది అని అంటే prostate gland secretions ద్వారా యాక్టివేషన్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి యాక్టివేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్స్ ప్రొడక్షన్ జరిగింది అంటే ఒక మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి రిలీజ్ అయిన స్పర్మ్స్ అనేవి అన్ని స్పర్మ్స్ యాక్టివ్గా ఉంటాయా, అన్ని స్పర్మ్స్ అంతే విగరస్ మొటిలిటీతో, అంతే విగరస్ యాక్టివిటీతో, అంతే ఫాస్ట్ మూమెంట్తో ఉంటాయా అంటే లేదు. కొన్ని స్పర్మ్స్ మాత్రమే, అంటే అవుట్ ఆఫ్ 100% స్పర్మ్స్, అంటే ఒక 100 స్పర్మ్స్ యాక్చువల్లీ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ రిలీజ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్. అంటే ఒకసారి ఇజాక్యులేషన్ జరిగితే దాంట్లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. ఒక్క ఇజాక్యులేషన్లో స్పర్మ్స్ ఆర్ మిలియన్స్ ఇన్ నంబర్స్. అలా మిలియన్స్లో రిలీజ్ అయిన స్పర్మ్స్లో అన్నీ యాక్టివ్గా ఉంటాయా, అన్నీ నార్మల్ షేప్ ఉంటాయా అంటే లేదు. ఎంత % నార్మల్ షేప్ అండ్ సైజ్ ఉంటుంది అంటే ఓన్లీ 60% మాత్రమే నార్మల్ సైజు, నార్మల్ షేప్ అనేది ఉంటుంది స్పర్మ్స్కి. ఓకే, ఒక ఇజాక్యులేషన్ టైంలో రిలీజ్ అయిన మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్లో 60% స్పర్మ్స్కి మాత్రమే నార్మల్ సైజ్ అండ్ నార్మల్ షేప్ ఉంటుందంట. ఇలా నార్మల్ సైజు షేప్ ఉన్నా కూడా అవి విగ్రస్గా మొటైల్గా, అంటే అది మెయిన్ ఫంక్షన్ ఆర్ ద మెయిన్ థింగ్ విచ్ ఇస్ నెససరీ ఫర్ ద స్పర్మ్స్ అంటే దాని యొక్క మొటిలిటీ లేదు, స్పర్మ్స్ అనేవి మూవ్ అవ్వలేకపోతున్నాయంటే అది మిలియన్స్ కాదు కదా, ట్రిలియన్స్ రిలీజ్ అయినా కూడా ఇట్ ఈస్ నో యూజ్. కాబట్టి స్పర్మ్ అనే దానికి ఉండాల్సిన మెయిన్ ఆర్ ముఖ్య లక్షణం ఏంటి అని అంటే దాని యొక్క విగరస్ మొటిలిటీ, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది స్పర్మ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 60% ప్రొడ్యూస్ అయినా కూడా స్పర్మ్స్ అనేవి ఎంత % అనేది విగరస్ మొటిలిటీతో ఉంటున్నాయి. ద పర్సంటేజ్ దే విల్ ఆస్క్ యూ ఎట్ విచ్ పర్సంటేజ్ ఆఫ్ స్పర్మ్స్ వి హ్యావ్ విగరస్ మొటిలిటీ అంటే విగరస్ మొటిలిటీ అంటే ఫాస్ట్గా మూవ్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్న స్పర్మ్స్ విగరస్ మొటిలిటీ. ఈ విగరస్ మొటిలిటీ ఎంత % ఆఫ్ స్పర్మ్స్కి ఉంటుంది అంటే ఓన్లీ 40% మాత్రమే. అంటే ప్రొడ్యూస్ అయిన మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్లో 60% నార్మల్ షేప్ ఉంటే దాంట్లో కూడా 40% స్పర్మ్స్కి మాత్రమే విగరస్గా మూవ్ అవ్వగలిగే కెపాసిటీ ఉంటుందట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యాక్టివేషన్. సో ఇలా యాక్టివేషన్ అంటే ఇవి మూవ్ అవ్వగలిగే కెపాసిటీని ప్రొవైడ్ చేసే యాక్టివేషన్ ఆఫ్ స్పర్మ్ని ఎవరిస్తున్నారు అని అంటే ఇది యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ చేసేదే ప్రోస్టేట్ గ్లాండ్. ఓకే, ప్రోస్టేట్ గ్లాండ్. సో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది దేనికి హెల్ప్ చేస్తుంది, స్పర్మ్ అనేది యాక్టివేట్ అవ్వడానికి. అది యాక్టివ్ అవ్వడం అంటే ఏంటి, దానికి విగరస్ మొటిలిటీ ఉండడం. ఎంత % ఆఫ్ స్పర్మ్స్ విగరస్గా మూవ్ అవుతున్నాయి అంటే ఓన్లీ 40%. అవుట్ ఆఫ్ 60% నార్మల్ షేప్ ఉంటే 40% మాత్రమే విగరస్గా మూవ్ అవ్వగలుగుతున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ కౌపర్స్ గ్లాండ్. ఫైనల్లీ యూ హ్యావ్ ద కామన్ ఓపెనింగ్ ఫర్ యూరిన్ అండ్ సెమెన్ అంటే యురేత్రా. దీనికి ఇంకొక పేరు, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ యురేత్రా అంటే యూరోజెనైటల్ డక్ట్. ఎందుకు దీన్ని యూరోజెనైటల్ డక్ట్ అంటున్నారు అంటే దిస్ ఈస్ ద కామన్ ఓపెనింగ్. యూరో ఆల్వేస్ రిఫర్స్ టు యూరిన్ and genital means always refers to the reproductive system. So reproductive system ki ade opening, urine అంటే excretory system ki kuda same opening kabatti danni urogenital duct ani antunnaru. Okay na, so this is about the anatomy of the reproductive system of the male. Coming to the structure of semen yokka sperm యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే మనకి మెయిన్గా కనిపించేది హెడ్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ టెయిల్ పార్ట్. హెడ్ పార్ట్ని మిడిల్ పార్ట్ని కనెక్ట్ చేస్తూ ఉన్నది నెక్ పార్ట్. సో దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే కనుక మీరు హెడ్ పార్ట్లో అన్నది ఒక షార్ప్ స్ట్రక్చర్ అనే షార్ప్ ఎడ్జ్ అనేది కనిపిస్తుంది, షార్ప్ పాయింటెడ్ ఎడ్జ్. దీన్ని ఏమంటారు, వాట్ ఈస్ ద టిప్ ఆఫ్ ద స్పర్మ్ కాల్డ్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ యాక్రోజోమ్. యాక్రోజోమ్ అని పేరు ఈజీగా గుర్తుపెట్టుకుంటాం, కానీ ఏంటి దీని ఫంక్షన్ అంటే యాక్రోజోమ్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ పెనెట్రేషన్. అంటే ఎగ్ సెల్లోకి పెనెట్రేట్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ కోసం ఈ హెడ్ సెల్లోనే హెడ్ పార్ట్లోనే ఉన్న మేల్ న్యూక్లియస్ ఎగ్ సెల్లో ఉన్న
ఫిమేల్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అవ్వాలి అని అంటే ఈ స్పర్మ్ సెల్ ఆ ఎగ్ సెల్ని పెనట్రేట్ చేయాలి, అంటే చొచ్చుకుని పోవాలి. చొచ్చుకుని పోవడం కోసం ఏ పార్ట్ హెల్ప్ చేస్తుందంటే యాక్రోజోమ్. ఏం చేస్తుంది యాక్రోజోమ్ అంటే పిన్ చేస్తుందా లేకపోతే టియర్ చేస్తుందా అంటే ఈ బ్రేక్ డౌన్ ఉన్న లేయర్స్ని బ్రేక్ డౌన్ చేసి వెళ్తుందా లేకపోతే ఇంకేమైనా మెకానిజం, వాట్ మెకానిజం హెల్ప్స్ ఇన్ ద పెనిట్రేటింగ్ ఆఫ్ దిస్ ఎగ్ సెల్ అంటే దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్స్. యాక్రోజోమ్లో ఉన్న ఎంజైమ్స్ లేదా ఎంజైమ్స్ అనలేదంటే కెమికల్స్ అనొచ్చు. సో విచ్ హెల్ప్ ఇన్ పెనిట్రేషన్ ఆఫ్ స్పర్మ్స్ అంటే దే ఆర్ ద ఎంజైమ్స్ ఆర్ కెమికల్స్. ఇవి ఎక్కడ ఉంటాయి ఈ స్పర్మ్లో అంటే దే ఆర్ ప్రెజెంట్ ఇన్ యాక్రోజోమ్ పార్ట్. ఇక్కడ మనకి బ్లూ కలర్తో హైలైట్ చేశారు కదా, సో దట్ ఈస్ వాట్ యాక్రోజోమ్. దాంట్లో ఉన్నవే మనకి కెమికల్స్ ఆర్ ఎంజైమ్స్ అనొచ్చు. ఎలాంటి ఎంజైమ్స్ ఇవి అంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. సో బిట్గా ఎలా అడగొచ్చు దీన్ని అంటే hydrolytic enzymes. So what type of enzymes or the chemicals help in penetration of the egg cell? అంటే they are hydrolytic enzymes present in the acrosome part. ఓకే, సో ఇది డిజాల్వ్ చేస్తుందా, సెల్ మెంబ్రెయిన్ ఆఫ్ ద ఎగ్ సెల్ని డిజాల్వ్ చేస్తుందా, బ్రేక్ డౌన్ చేస్తుందా లేదా టేర్ చేస్తుందా అంటే ఇట్ డిజాల్వ్స్ అంటే కరిగిస్తుంది. కరిగించి ఎగ్ సెల్ లోపల ఉన్న న్యూక్లియస్కి ఈ హెడ్ పార్ట్లో ఉన్న మేల్ న్యూక్లియస్ అనేది రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరగడానికి డిజాల్వ్ చేసి లోపలికి వెళ్తుంది. ఇలా వెళ్ళడానికి ఓకే పెనట్రేషన్ చేసింది. సో ఇక్కడ చూడండి మనకి మిడిల్ పార్ట్లో నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా చాలా ఉంటాయి. అంటే ఇది ఒక మన స్పర్మ్ సెల్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దేనికి ఎగ్జాంపుల్ అంటే సెల్, సింగిల్ సెల్ విత్ మెనీ మైటోకాండ్రియా. ఎన్ని ఉంటాయి మైటోకాండ్రియా? నార్మల్గా మైటోకాండ్రియా నంబర్ జనరల్గా మనకి ఇవ్వలేదు, కానీ నార్మల్ సెల్తో కంపేర్ చేస్తే మోర్ నంబర్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ మనకి జనరల్గా చూస్తే కనుక 50 నుంచి 50 to 75 మైటోకాండ్రియా ఉంటాయంట ఒక సెల్లో. ఒక స్పర్మ్ సెల్లో 50 నుంచి 75 మైటోకాండ్రియా ఉంటాయంట. అదే నార్మల్ సెల్లో అన్ని మైటోకాండ్రియా ఉండవు. ఎందుకు అన్ని మైటోకాండ్రియా ఎందుకు ఈ మిడిల్ పీస్లో అంటే ఆఫ్టర్ ఇజాక్యులేషన్ అయిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం సెమినల్ ఫ్లూయిడ్ అనేది కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తుంది. మరి ఎనర్జీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? న్యూట్రిషన్ వచ్చింది. ఆ న్యూట్రిషన్ నుంచి ఎనర్జీ కావాలి అని అంటే ఆ ఎనర్జీ జనరేషన్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఒక్క మైటోకాండ్రియా ఉంటే ఆ స్పర్మ్ మొటిలిటీకి ప్రొపల్షన్కి సరిపోదు. కాబట్టి ఎన్ని ఎక్కువ మైటోకాండ్రియా అనేది మనం మిడిల్ పీస్లో చూడొచ్చు. ఓకేనా? సో మోర్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రొపల్షన్ ఆఫ్ స్పర్మ్. ఆ స్పర్మ్ అనేది ప్రొపల్షన్ అవ్వడానికి ఇన్ని మైటోకాండ్రియా హెల్ప్ చేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్. సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద సెల్ విత్ మెనీ మైటోకాండ్రియా అంటే మనం స్పర్మ్ సెల్ చెప్పొచ్చు. ఎగ్ సెల్లో మాత్రం అలా కాదు. స్పర్మ్ సెల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హ్యావింగ్ మెనీ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా. అది కూడా ఏ పార్ట్లో ఉంటాయి అంటే మిడిల్ పీస్. సో విచ్ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్ సెల్ హ్యాస్ మైటోకాండ్రియా అంటే హెడ్ పార్టా, టెయిల్ పార్టా, మిడిల్ పార్ట్ అంటే మిడిల్ పార్ట్లో మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఓకే, సో మేల్ న్యూక్లియస్ ఏ పార్ట్లో ఉంటుందంటే హెడ్ పార్ట్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్పర్మ్. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఈజ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎనాటమీలోకి వస్తే కనుక దీంట్లో ఏ పార్ట్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్ గుర్తుపెట్టుకుంటే ఎనాటమీకి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. సో వాట్ ఆర్ దోస్ పార్ట్స్ ఇన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఓవరీస్ ఉంటాయి, ఓవిడక్ట్స్ ఉంటాయి. ఓవిడక్ట్స్కి ఇంకొక పేరు ఏంటి అని అంటే ఫొలాపియన్ ట్యూబ్యూల్స్ అంటారు. ఫొలాపియన్ tubules or tubes. దీనికి these oviducts open into uterus and the opening of uterus opens into a canal called cervix and then it opens out through vagina. So these are the main parts of female reproductive system. So దీంట్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే shape of the uterus is inverted pear shaped. డైరెక్ట్గా అడగపోయినా దే విల్ ఆస్క్ యూ అజర్షన్ రీజన్లో ద షేప్ ఆఫ్ ద యూటరస్ ఈజ్ జే షేప్డ్ అనో లేకపోతే యూ షేప్డ్ అనో అట్లా ఇస్తారు, టీ షేప్ అనో. బట్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్ ఈజ్ యూటరస్. అండ్ వేర్ డస్ అంటే మనకి చూసుకుంటే ఓవరీస్ అనేవి ఉన్నాయి. సో ఓవరీస్లో ఉన్న ఫంక్షన్స్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఓవరీ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఓవా ఆర్ ద ఓవా అంటే
ప్లూరల్ ఓవం. సో ఓవం ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇట్ ఇన్సైడ్ ద ఓవరీస్ లోపల ఓవం ప్రొడక్షన్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ వేర్ ఓవా ఆర్ ప్రొడ్యూస్డ్? ఓవా ప్రొడ్యూస్ అయ్యే స్ట్రక్చర్ ఏంటి అని అంటే ఓవరీ. సో మనకి ఓవరీ ఆర్ ఓవా అంటే ఇట్ ఈస్ అ ఫీమేల్ గేమెట్ కదా. సో ఫీమేల్ గ్యామెట్స్ అనేవి దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై మియోసిస్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మియోసిస్ జరిగే స్ట్రక్చర్ ఏది? సో ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డస్ ద మియోసిస్ అక్కర్? అంటే మియోసిస్ జరగడం అంటే ఓవా ప్రొడ్యూస్ అవ్వడం. ఓవా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఓవరీస్లో. ఓకే, సో ఓవరీస్లో జరిగిన మియోసిస్ వల్ల మనకి ఓవా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవి ప్రొడ్యూస్ అయ్యడానికి ప్రాసెస్ ఉంది. సో దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ఏ సర్క్యులర్ స్ట్రక్చర్స్ ఆర్ ద ట్యూబ్యూల్స్. అంటే వీటి ఒక సర్క్యులర్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటినే మనం గ్రాఫియన్ ఫాలికల్స్ అంటాము. సో గ్రాఫియన్ ఫాలికల్కి సంబంధించి క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే ద స్ట్రక్చర్స్ ఆర్ ద వెసికిల్స్ అనొచ్చు. ఇవి రౌండ్ ఇలా ఓవరీ తీసుకుంటే ఓవరీ లోపల ఈ ఓవర్ ప్రొడక్షన్ అనేది ఒక స్పెరికల్ స్ట్రక్చర్ వెసికల్ లాగా ఉంటుంది, దాని లోపల జరుగుతుంది, విచ్ ఇస్ ఎ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ అనొచ్చు. సో ద ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఇన్ విచ్ ద ఓవా ప్రొడక్షన్ అక్కర్స్ దట్ ఈస్ కాల్డ్ గ్రాఫియన్ ఫాలికల్స్. ఇది యాజ్ ఇట్ మూవ్స్ ఆన్ మెచ్యురేషన్ అక్కర్స్, అంటే మెచ్యూర్ అవుతుంది ఓవా, దాని మియోసిస్ ప్రాసెస్ జరుపుతూ ఉండేటప్పుడు ఈ గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఇట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అండ్ గెట్స్ మెచ్యూర్డ్. వెన్ ఎవర్ ద ఓవా రెడీ అయినప్పుడు ఏమవుతుంది, అది రప్చర్ అవుతుంది. సో రప్చర్ ఏమవుతుంది, ఓవా రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు, ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ ద ఓవా ఆఫ్టర్ ద మెచ్యూరిటీ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్. గ్రాఫియన్ ఫాలికల్ మెచ్యూర్ అయిన తర్వాత ఇది రప్చర్ అయ్యి ఓవా రిలీజ్ చేయడాన్ని ఏమంటారు అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓవ్యులేషన్ అంటారు. సో ఇలా ఓవ్యులేషన్ అయిన తర్వాత దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఓవా ఎంటర్ అంటే ఈ ఎగ్స్ రిలీజ్ అయిన ఎగ్స్ తర్వాత ఎక్కడికి ఎంటర్ అవుతాయి అంటే దే ఎంటర్ ఇంటూ నెక్స్ట్ పార్ట్, అదే ఓవిడక్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఓవరీ అండ్ దిస్ ఈజ్ ఫొలాపియన్ ట్యూబ్యూల్స్ ఆర్ ఓవిడక్ట్స్. ఫొలాపియన్ ట్యూబ్యూల్స్ అనే అనొచ్చు దీన్ని. సో ఫర్టిలైజేషన్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ వేర్ ద ఫర్టిలైజేషన్ అంటే ఇది రిలీజ్ అయిన ఓవా ఇక్కడ నుంచి వచ్చిన స్పర్మ్స్ అనేవి ఫర్టిలైజేషన్, ఆ రెండు ఎక్కడ ఫర్టిలైజేషన్ ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఓవరీస్లో ఉన్న, ఫొలాపియన్ ట్యూబ్యూల్స్లో ఉన్న, యూట్రస్లో ఉన్న. ఎక్కడ జరుగుతుంది అని అంటే ఫొలాపియన్ ట్యూబ్యూల్స్. సో ఫొలాపియన్ ట్యూబ్యూల్స్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో దే విల్ ఆస్క్ యూ వేర్ ఈస్ ద ఆర్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అట్ విచ్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ఓవా అక్కర్స్. ఫర్టిలైజేషన్ ఏ స్ట్రక్చర్లో జరుగుతుంది అని అంటే ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్సైడ్ ద ఫొలాపియన్ ట్యూబ్యూల్స్. ఫొలాపియన్ ట్యూబ్యూల్స్ లోపల ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఇందాక మనం వాసెక్టమీ చెప్పాము, ఇప్పుడు ట్యూబెక్టమీ. కాంట్రాసెప్షన్, సర్జికల్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఇన్ ఫీమేల్స్లో ఏ స్ట్రక్చర్ని వాళ్ళు ఎక్టమీ అంటే కట్ చేసి ఫ్యూజ్ చేస్తారు, కట్ చేసి టై చేస్తారు అని అంటే ఇట్ ఈస్ ఫొలాపియన్ ట్యూబ్యూల్స్. ఈ ఓవిడక్ట్స్ ఆర్ ఈ ఫొలాపియన్ ట్యూబ్యూల్స్ని కట్ చేసి మళ్ళీ టై చేయడం ద్వారా ఏమవుతుంది, ఓవా రిలీజ్ అయిన ఓవా ఫర్టిలైజ్ అవ్వకుండా ప్రివెంట్ అవుతుంది. కాబట్టి మనకి ఈ ఫర్టిలైజేషన్ జరగకపోవడం వల్ల కాంట్రాసెప్టివ్ మెజర్ లాగా యాక్ట్ చేయొచ్చు. సో ద స్ట్రక్చర్ ఆర్ ద సర్జికల్ మెథడ్ ఇన్ విచ్ సో ఏ పార్ట్ అనేది ఈ ట్యూబెక్టమీలో కట్ చేయడం జరుగుతుంది, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఏ పార్ట్ని కట్ చేస్తారు అని అంటే దట్ ఈస్ ఫొలాపియన్ ట్యూబ్యూల్స్. సో ఇదే క్వశ్చన్, ఇదే ఫొలాపియన్ ట్యూబ్యూల్ని బేస్ చేసుకుని ఎక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది అన్న కూడా ఫొలాపియన్ ట్యూబ్యూల్స్లోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ ఈజ్ యూట్రస్. యూట్రస్ షేప్ ఆల్రెడీ చెప్పాం కదా, ఇన్వర్టెడ్ పియర్ షేప్ అని. సో ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద యూట్రస్ యొక్క ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటి అని అంటే దట్ ఈజ్ ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియంని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్. సో విచ్ లేయర్ ఆఫ్ యూట్రస్ ఇంక్రీజెస్ ఇన్ థిక్నెస్ డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ ఆర్ మెన్స్ట్రువల్ సైకిల్లో మెన్స్ట్రుయేషన్ అయిన తర్వాత రోజు నుంచి ఏ లేయర్ అనేది దాని థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది అంటే దట్ ఈజ్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వై దిస్ ఎండోమెట్రియం థిక్నెస్ ఇంక్రీజెస్ అంటే టు అకామిడేట్ ఇఫ్ ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగింది, ఫొలాపియన్ ట్యూబ్యూల్లో ఫర్టిలైజేషన్ జరిగింది అని అంటే అది దట్ జైగోట్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద గ్యామెట్స్ టర్న్ ఆర్ ద ఫ్యూజన్ అకర్స్ దట్ కన్వర్ట్స్ ఇంటూ జైగోట్. జైగోట్ అనేది ఇట్ అండర్గోస్ సమ్ మైటోటిక్ డివిజన్స్ అండ్ ఫార్మ్స్ ఎంబ్రియో.
సో ఈ ఎంబ్రియో అనేది ఒక సాలిడ్ బాల్ ఆఫ్ మాస్ అంటే సాలిడ్ బాల్ ఆఫ్ సెల్స్గా వచ్చి ఈ ఎండోమెట్రియం లేయర్ అంటే యూట్రస్ లోపల ఎండోమెట్రియంలో ఇంప్లాంటేషన్ జరగడానికి అంటే ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీని ముందుకు క్యారీ చేయడం కోసం ఈ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే టు అకామిడేట్ ద ఎంబ్రియో ఈ ఫర్టిలైజేషన్ అక్కర్స్ జరగలేదు. సో దే విల్ ఆస్క్ యూ ఎండోమెట్రియం బేస్ చేసిన ఇంకో క్వశ్చన్. సో విచ్ లేయర్ విల్ బి షెడ్డెడ్ అంటే డిసింటిగ్రేట్ అయిపోయి థిక్నెస్ ఇంక్రీజ్ అయింది కదా, అది ఏ లేయర్ షెడ్ అవుతుంది ఇఫ్ ద ఫెర్టిలైజేషన్ డస్ నాట్ అక్కర్. ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏ లేయర్ అనేది షెడ్ అవుతుంది లేదా డిసింటిగ్రేట్ అవుతుంది అంటే అగైన్ ఇట్ ఈస్ ఎండోమెట్రియం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మనకి ఎండోమెట్రియం బేస్ చేసుకునే క్వశ్చన్స్. దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే కనుక ఇంప్లాంటేషన్ జరుగుతుంది. దెన్ సో ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ద మెంబ్రేనస్ లేయర్స్ అరౌండ్ ద ఎంబ్రియో చుట్టూ మెంబ్రేనస్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్ మెంబ్రేనస్ లేయర్స్ అంటే ద అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి అని అంటే కోరియాన్. సో కోరియాన్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్. సో దీన్ని సమ్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ ద కోరియాన్, దిస్ ఈజ్ అవుటర్ మోస్ట్ లేయర్. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎంబ్రియో అంటే కోరియాన్ అని చెప్పొచ్చు, అవుటర్ లేయర్. సో ఈ సమ్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ ద కోరియాన్, ఈ కోరియాన్ దానికి దేనికి అటాచ్ అయ్యి ఉంది, ఎండోమెట్రియంకి కదా ఎంబ్రియో అనేది ఫిక్స్ అయ్యింది. సో ఈ యూట్రస్ అనుకుంటే ఇది అవుటర్ మోస్ట్ లేయర్ అనుకుంటే యూట్రస్కి ఇది ఎండోమెట్రియం అయితే ఈ ఎంబ్రియో వచ్చి ఇంప్లాంటేషన్ జరిగింది. అవుటర్ మోస్ట్ లేయర్ కోరియాన్ అయితే ఈ కోరియాన్ సెల్స్ ఎండోమెట్రియం సెల్స్ రెండు ఫ్యూజ్ అయ్యి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి, అదే ప్లాసెంటా. సో ఇప్పుడు ప్లాసెంటా గురించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి? సో ఎట్ విచ్ స్టేజ్ అంటే ఏ టైంలో ఈ ప్లాసెంటా అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఏ వీక్లో, అరౌండ్ విచ్ వీక్ డస్ ద ప్లాసెంటా ఫార్మ్స్ అంటే ప్లాసెంటా ఫార్మ్స్ అరౌండ్ 12th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అయిన అంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అరౌండ్ 12th వీక్ ఆ టైంలో ప్లాసెంటా అనేది ఫామ్ అవుతుంది. ఏ సెల్స్ నుంచి ప్లాసెంటా ఫామ్ అవుతుంది అంటే ఫ్రమ్ ద సెల్స్ ఆఫ్ కోరియాన్ విచ్ ఇస్ అవుటర్ లేయర్ ఆఫ్ ఎంబ్రియో యొక్క అవుటర్ లేయర్. అలాగే ఎండోమెట్రియం నుంచి కొన్ని సెల్స్ కలిసి, ఎండోమెట్రియం అంటే యూట్రస్ సంబంధించినవి అంటే మదర్ బాడీకి సంబంధించిన కొన్ని సెల్స్, ఫీటస్కి ఎంబ్రియోకి సంబంధించిన అవుటర్ లేయర్ యొక్క సెల్స్ రెండు కలిపి ఏ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి, ప్లాసెంటా. ఏ వీక్లో ఫామ్ చేస్తుంది, 12th వీక్లో. సో ఈ విధంగా ప్లాసెంటా అనేది ఫామ్ అవుతుంది. దిస్ ప్లాసెంటా హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ ద న్యూట్రిషన్ టు ద ఫీటస్. ఆ గ్రో అవుతున్న ఫీటస్కి కావాల్సిన న్యూట్రిషన్ అనేది సప్లై చేస్తుంది అలాంగ్ విత్ ద గ్యాషియస్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, ఏ ప్రాసెస్ ద్వారా ఈ ప్లాసెంటా అనేది ఈ పెరుగుతున్న ఫీటస్కి పిండానికి సరిపడా న్యూట్రిషన్ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ని సప్లై చేసి కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసే పని ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అని అంటే డిఫ్యూజన్. డైరెక్ట్గా ఏది కూడా బ్లడ్ ఫ్లో డైరెక్ట్గా ఉండదు. మదర్కి ఫీటస్కి ఎక్కడా కూడా డైరెక్ట్ బ్లడ్ ఫ్లో అనేది ఉండదు నార్మల్ కండిషన్స్లో. మరి ఎలా ఇది ఫీటస్ అనేది ఫుడ్ ఎలా దొరుకుతుంది, ఎలా అందుతుంది అని అంటే ప్లాసెంటా నుంచి డిఫ్యూజ్ అవుతూ, ప్లాసెంటా అనేది మదర్ సెల్స్ నుంచి ఎంబ్రియో సెల్స్ నుంచి రెండు సెల్స్ నుంచి ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కాబట్టి ఈ ప్లాసెంటా అనేది డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా న్యూట్రియంట్స్ అనేది సప్లై చేస్తుంది. న్యూట్రియంట్స్తో పాటు గ్యాషెస్ ఎక్స్చేంజ్, దీంతో పాటుగా ఫీటస్ రిలీజ్ చేసిన కొంత వేస్ట్ మెటీరియల్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ ద ప్లాసెంటాకి సంబంధించి ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అంటే డిఫ్యూజన్, ఏ వీక్లో ఫామ్ అవుతుందంటే 12th వీక్లో, ఏ సెల్స్ కలిపి ఫామ్ అవుతుందంటే కోరియాన్ సెల్స్, ఎండోమెట్రియం సెల్స్ కలిపి ఫామ్ అవుతుంది, ఇదే ప్లాసెంటా. నెక్స్ట్ లేయర్ ఆఫ్టర్ ద కోరియాన్ ఈజ్ ద amnion. So the fluid inside the amnion is amniotic fluid. So manaki ikkade during childbirth, so the very important sign that childbirth is normal, childbirth anedi normal delivery tho avutundi anadaniki oka good sign ante oka manchi chihnam antaru. ఏది జరిగితే చైల్డ్ బర్త్ నార్మల్ డెలివరీతో అవుతుంది అనడానికి సింబల్ ఏంటి అంటే రిలీజ్ ఆఫ్ amniotic fluid. ఈ amnion అనే లేయర్ బ్రేక్ డౌన్ అయ్యి ఎప్పుడైతే ఈ amniotic fluid ని రిలీజ్ చేస్తుందో దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద నార్మల్ డెలివరీ ఆఫ్ ద బేబీ. ఓకే, సో ఇది amniotic fluid బేస్ చేసుకుని. ఇదే కాకుండా ఇంకొక ఫంక్షన్ ఏంటి, సో విచ్ ఫ్లూయిడ్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్యూటస్
ఫ్రమ్ ద మెకానికల్ ఇంజరీ అంటే బయట నుంచి ఎలాంటి ఇంజరీస్ తగలకుండా ఫీటస్కి ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఏది పనిచేస్తుంది అంటే దట్ ఈజ్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్. అది ఎక్కడ ఏ లేయర్లో ఉంటుంది ఆర్ ఏ శాఖలో ఉంటుంది అంటే ఆమ్నియాన్. ఓకే, సో దీని తర్వాత వచ్చేది మనకి ఎల్లంటాయిస్. సో ద నెక్స్ట్ లేయర్ ఈజ్ ఎల్లంటాయిస్. సో ఈ ఎల్లంటాయిస్ కొన్ని సెల్స్, సమ్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ ద ఎల్లంటాయిస్, సమ్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ ద కోరియాన్ అండ్ సమ్ సెల్స్ ఫ్రమ్ ద ప్లసెంటా, ఈ మూడు కలిపి ఒక లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తే అదే అంబిలికల్ కార్డ్. సో అంబిలికల్ కార్డ్ ఎక్కడ ఫ్యూజ్ అవుతుంది ఫీటస్కి అని అంటే మనం నార్మల్గా అంటే డెలివరీ అయిపోయిన తర్వాత మనం చూస్తాం బొడ్డు తాడు అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ అంబిలికల్ కార్డ్ ఈజ్. ఇది ఎందుకు అంటే ఇట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఇన్ విచ్ ద బ్లడ్ వెజల్స్, అంటే ఫీటస్ యొక్క బ్లడ్ వెజల్స్ ప్లసెంటాతో కనెక్ట్ అయ్యి ఉండడానికి మెయిన్ స్ట్రక్చర్ ఏది ఆధారం అంటే ఈ అంబిలికల్ కార్డ్ ద్వారానే బ్లడ్ వెజల్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటాయి. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే సమ్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ ద ఎల్లంటాయిస్ అండ్ కోరియాన్ ప్లసెంటా, ఈ మూడు లేయర్స్ నుంచి తీసుకున్న కొన్ని సెల్స్ అనేవి అంబిలికల్ కార్డ్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యుల్ గెట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద గ్రోయింగ్ ఫీటస్ అండ్ ద సరౌండింగ్ లేయర్స్. ఓకే, థ్యాంక్ యూ.